కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ వైకాపా రైతు వ్యతిరేక పార్టీలని మండిపడ్డారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాకపోతే తెరాసతో పొత్తు లేకపోయినా గెలిచి ఉండేవారమని మెదక్ జిల్లా పాదయాత్రలో చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషి చేయని కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్న పాదయాత్రకు మెదక్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. 8వ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగింది. మనూరు నుంచి ప్రారంభమై మనూరు తండా, పిప్రి, జగన్నాథపూర్ గ్రామాల మీదుగా నారాయణఖేడ్ చేరుకున్న చంద్రబాబుకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలతో మాట్లాడిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా కష్టాల్లో ఉంటే ఆదుకోలేకపోతున్న చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నదాతకు రుణ విముక్తి కల్పించి తీరుతామని స్పష్టం చేశారు. అవినీతి డబ్బులు ఇచ్చిన విడిగా ఎక్కడెక్కడ దాచిపెట్టుకుని ఆ డబ్బులతో రాజకీయం చేయాలని వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు. మొన్న ఒక ఎంపీకి కృష్ణప్ప అనే ఎంపీ పేరు వస్తే అంత ముఖ్యంగా చెప్పారు. ఆ ఎంపీకి మీరు చెప్పింది 10 కోట్ల వరకు డబ్బులు ఇస్తాం, ఎన్నికల్లో డబ్బులు పెట్టుకుంటామని సీట్లు లేకుండా చెప్పే పరిస్థితి వచ్చింది. తెలంగాణకు తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులోనూ మాట్లాడబోనని చంద్రబాబు అన్నారు. 6 నెలలకోసారి బయటకొస్తున్న తెరాస నాటకాలాడుతోందని విమర్శించారు. వేరే పార్టీలు కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం సమస్యలపైన పోరాడు. 6 నెలలు వరకు ఉంటారు. 6 నెలల తర్వాత రాస్తారు. వేసి మాటల గాలి అందరికీ ఇస్తాం, కాలర్థం చెప్తే మొత్తం నీళ్ళని తెలంగాణ రాష్ట్రం చెప్పారు. అదే మరి ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వస్తుంది చెప్పి మాటలు చెప్తారు. అందరికీ అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు ఎన్ని కొడుకుంటారు, ఎన్నికలు వస్తే మళ్ళా బయట వస్తారు. తమ్ములో మీరు ఎన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం. మెదక్ జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర ఇవాళ నారాయణఖేడ్ నుంచి ప్రారంభమై వెంకట్రావు తండా, హనుమంతరావుపేట, భుజరంపల్లి, పెద్దశంకరంపేట, సర్కారుపేట మీదుగా కమలాపూర్ వరకు సాగనుంది.